ఓకే ఓకే సార్. 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. వీళ్ళరా, లక్ష్యాలు ప్రజలకు రకరకాల లక్ష్యాలు అంటే ఏంటండి? లక్ష్యాలు అంటే పక్షాల చెప్పండి. గోల్, వెరీ గుడ్. గోల్, గురి అంతా యేసు మీద పెట్టండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులోని ప్రజలకు రాస్తున్న మాట ఇది. హెబ్రీయులకు రాస్తూ ఉన్న మాట అది. ఈరోజు మనకు కూడా ఈ ఉత్తరము అవసరమైంది. మనుషులు లక్ష్యాలు రకరకాల వాటి మీద పెడుతున్నారు. మీరు విద్యార్థులు ఏం చేస్తారు? ఏం లక్ష్యం పెడతారు మీరు? 35 మార్కులు పాస్ అయితే చాలు, అది లక్ష్యం. మేము ఎస్టీ వాళ్ళము ఇన్ని మార్కులు వస్తే మాకు చాలు, ఇంతేనా లక్ష్యం? విద్యార్థులకు చదువు మీద లక్ష్యం ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేవారికి వారికి ఇష్టమైన ఆటలు కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, వాటి మీద వారికి లక్ష్యం ఉంటుంది. బాగా చదువుకున్న వారు ఉద్యోగం సాధించాలని ఒక లక్ష్యం ఉంటుంది, గురి ఉంటుంది. గురి అనేది ప్రతి వ్యక్తికి అవసరం ఉంది. కానీ ఇక్కడ పరిశుద్ధులైన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మరల చదవండి మాట. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపు. ఏం పిలుపు? ఈ లోక పిలుపు కాదు, పరలోక సంబంధమైన పిలుపు. ఈ పిలుపు నీకు మీ అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చారు. పరలోక సంబంధమైన దేవుని పిలుపు ఉంది కాబట్టి మీటింగ్కి అంతమంది వచ్చారు. పరలోక సంబంధమైన పిలుపు ఉందని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మర్చిపోకూడదు ఈ మాట. నాకు దేవుని పిలుపు ఉంది. ఏ పిలుపు? దేవుని పిలుపు. ఏ పిలుపు అది? పరలోక సంబంధమైన పిలుపు. ఏ పిలుపు అండి? పరలోక సంబంధమైన పిలుపు నాకుంది, మామూలు పిలుపు కాదు. ఎక్కడికి? పరలోకము నువ్వు రావాలి. పరలోక సంబంధమైన పిలుపు అంటే నేను పరలోకము రావాలి అనే పిలుపు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ వాడు నేర్చుకుంటున్నప్పుడు ఉదయం 5 గంటలకే రావాలంటాడు కోచ్ కదా. 5 గంటలకే రావాలి. 5 గంటల కంటే వాడు ఎన్ని గంటలు లేచి సిద్ధపడాలి? ఎన్ని గంటలకు లేచి సిద్ధపడాలి? 4కే, 1 గంట ముందు లేచి స్నానం చేసి ఎంత ఫ్రెష్ అప్ అయి అక్కడికి గ్రౌండ్లోకి రావాలి. 5 గంటలకు రాలేదంటే ఏం చేస్తాడు కోచ్? ఏం చేస్తాడు? పనిష్మెంట్ ఇస్తాడు. రాకపోతే పనిష్మెంట్ ఇస్తాడు. బరువు ఎత్తుకొని పరిగెత్తు అంటాడు. ఒక 100 రౌండ్లు కొట్టు అంటాడు, లేదా ఒక
ఏదో ఒక పనిష్మెంట్ అతనికి ఇస్తాడు. ఇక్కడ ఒక లక్ష్యము పెట్టుకున్న వ్యక్తి క్రమశిక్షణతో ఉంటాడు. క్రమశిక్షణతో అతను ఇష్టమైన ఒక ట్రైనింగ్ అయ్యేటప్పుడు క్రమశిక్షణతో ఉండాలి అంటాడు. కాలేజీకి కూడా అంతే కదా, ఒక టైం పెడితే ఆ టైంకే వెళ్ళాలి కదా. పిల్లలు స్కూల్ అయినా కూడా టైంకి వెళ్ళాలి కదా. ఆఫీసుకు వెళ్ళే వాళ్ళు ఆఫీస్కు టైంకి వెళ్ళాలి కదా. లేకపోతే ఏం చేస్తారు, ఆఫీస్కు టైంకి వెళ్ళకుండా ఉన్నారనుకోండి, ఏం చేస్తారు తెలుసా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ మెమో ఇస్తారు, ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, ప్రతిరోజు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు ఎందుకు, నీవు సంజయ్ అంటారు. అదే ప్రైవేట్ సెక్టార్స్ అయితే నీవు లేట్గా వచ్చావు కాబట్టి హాఫ్ డే శాలరీ మీకు కట్ అంటారు. హాఫ్ డే శాలరీ మీకు కట్ అంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి రావడానికి మీకు ఏదో అక్కడ ఇబ్బంది ఉంది కాబట్టి లేట్ వస్తున్నారు, అది సమస్య కాదు. అక్కడ టైంకి మీకు టిఫిన్ ఇవ్వట్లేదు కాబట్టి లేట్ వస్తుంది, అది కాదు, అది ప్రాబ్లం కాదు. కానీ ఏ ఇబ్బంది లేకుండా నీవు ఏదో ఒకటి కలగజేసుకొని నీవు ఆలస్యంగా వచ్చినావంటే దేవుడు పనిష్మెంట్ ఉంటుంది. తెలియనటువంటి శిక్షను మీరు అనుభవిస్తూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది టిఫిన్ పెడుతున్నారు కాబట్టి లేటుగా వస్తున్నారు, ఇది దేవుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తాడు. కానీ ఆదివారం పూట మీరు నేను వెళ్ళాలి అన్న మందిరానికి వెళ్ళాలి అన్నప్పుడు ఎన్ని గంటలకు లేచి మీరు రెడీ అయిపోయి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని సిద్ధపడి రావాలి కదా. సిద్ధపడుకొని వస్తారా దేవుని మందిరానికి? సిద్ధపడాలా లేదా? whenever you come to the church, you have to prepare yourself. You have to examine yourself before coming church. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. లేటు అనేది నీవు వస్తున్నప్పుడు నీవు సోమరితనము బద్ధకత్వము అని దాని అర్థం. సోమరితనము బద్ధకత్వము ఉందని ప్రియులారా, నీవు ఒక గురి కలిగి నీవు భక్తిని ఇక్కడ ప్రారంభిస్తున్నావు. నీవు గురి కలిగి నీవు భక్తిని కొనసాగించాలి. ఎందుకు దేనికి కొనసాగించాలి? మన పిలుపు ఎక్కడికి? పరలోకానికి. అమ్మాట చదువు మమ్మల్ని. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందడానికి. ఏం పాలు పొందాలి? పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందాలి. ఆ పాలు పొందడానికి పరలోక సంబంధమైన పాలు పొందడం అంటే ఎక్కడ కలుసుకునేది? ఎక్కడ పాలు పొందుకునేది? ఎక్కడ చెప్పండి, అందరు చెప్పండి. ఎక్కడ ఎక్కడ చెందేనకలే మరి మాట్లాడు. ఎక్కడ? పరలోకములో పాలు పొందడానికి. అంతేనా ఉదయ్? లేదా ఎక్కడైనా? పరలోక సంబంధం చాలా విలువైనది, చాలా ప్రశస్తమైనది. అది దేవాది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటున్న మాట ఏమిటంటే, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. యేసు మీద గురి పెట్టాలి. మీరు
మనుషుల మీద కాదు, సేవకుల మీద కాదు మీ గురి ఉండాల్సింది. యేసు మీదనే మీ గురి ఉండాలి. ఎప్పటికే యేసు మీదనే మీరు లక్ష్యం ఉంచాలి. ఎందుకు? యేసే మీకు పరలోకం ఇచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు మాత్రమే నీకు పరలోకం ఇచ్చేది. కాబట్టి యేసు మీదనే లక్ష్యం ఉంచాలి. వీళ్ళరా పిలుపు చాలా గొప్ప పిలుపు ఉంది. మనకు పరలోకము రావాలని పిలుపు ఉంది. ఈ పిలుపుకు నీవు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంట? యేసు ప్రభువును చూస్తూ నీ భక్తి కట్టుకుంటున్నాడు. యేసు ప్రభువు మీద లక్ష్యం ఉంచమన్నాడా? సేవకుల మీద, విశ్వాసం మీద, బంధువుల మీద అన్నాడు. ఎవరి మీద లక్ష్యం ఉంచమన్నాడు? ఎవరి మీద గురించమన్నాడు? చెప్పండి. ఎవరి మీద? ఎవరి మీద అని చెప్పారు గట్టిగా. ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? ఎవరి మీద? యేసు మీద గురి పెట్టాలని మన గురి. మన భక్తికి కారకుడు ఆయనే, మనకు ముక్తినిచ్చేది ఆయనే. కాబట్టి ఆయన మీద, ప్రభువైన యేసు మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచి నీవు భక్తిని కొనసాగిస్తూ ఉండాలి. చాలాసార్లు మనుషులను చూస్తారు. మనుషులను చూసి మనుషులు భక్తిగా ఉండటం చూసి ఆయనను వెంబడిస్తూ ఉంటారు. మంచిదే, కొంత మంచిదే. అలాంటి మంచి విశ్వాసులను, మంచి సేవకులను, హలో ఇక్కడ వినండి, వింటున్నారా? మంచి విశ్వాసం వెంబడించడము మంచిదే, మంచి సేవకులను మనము అనుసరించడము మంచిదే. కానీ వాటికంటే ముఖ్యమైన వాడు యేసు ప్రభు. యేసు ప్రభువుని అనుసరించాలి, యేసు ప్రభువుని వెంబడించాలి, యేసు ప్రభువుని మాత్రమే లక్ష్యం ఉంచాలి. ఎందుకు? సేవకుడు తప్పు చేయవచ్చు, విశ్వాసులు వెంబడించే విశ్వాసులు తప్పు చేయవచ్చు, కానీ యేసు తప్పు చేయడు. యేసే తప్పు చేయడు. కాబట్టి ఎన్నటికి మన గురి అంతా, లక్ష్యం అంతా యేసు మీద ఉండాలి. మనందరికీ మార్గదర్శి యేసు ప్రభువు. అందుకనే అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారానే తప్ప పరలోకానికి వేరే మార్గమే లేదు, వేరే ఎవరి ద్వారా మీరు రాలేరు. నేనే మార్గము, సత్యము అన్నాడు. ఎవరి ద్వారా మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు పరలోకం. దాన ధర్మాలు చేసే వారిని వెంబడిస్తే పరలోకం రాదు. మంచి భోజనాలు పెడితే, అన్నదానం చేస్తే అది ఒక మంచి పనులే, తప్పులు కాదు, మంచి పనులేవి. కానీ యేసును నమ్ముకొని ఆయన మీద గురి పెట్టి, ఆయన మీద లక్ష్యం ఉంచి, ఆయన చెప్పిన మార్గంలో మనము నడవకపోతే అవన్నీ చేసినా కూడా వేస్ట్. అవి చేయాలి. దాన ధర్మములు చేయవచ్చు, అన్నదానాలు చేయవచ్చు, వస్త్రదానాలు చేయవచ్చు. కానీ యేసు మీద లక్ష్యం ఉంచి భక్తి చేయకపోతే, యేసు మీద లక్ష్యం ఉంచి నీవు దాన ధర్మములు కానీ, వస్త్రదానం కానీ, అన్నదానం కానీ నీవు దేవుని మీద లక్ష్యం ఉంచి మాత్రమే చేయాలి. నీవు ఏది చేసినా యేసుకు మహిమకరంగా చేయాలి. యేసు నామమును కనపరిచే విధంగా చేయాలి. అంతేకాని అయ్యా ఈయన
ప్రతి పండగకు వస్త్రదానం చేస్తారండి. ప్రతి పండగకు అన్నదానం చేస్తారండి. మన పేరు కొరకు చేయకూడదు, మన పేరు ప్రఖ్యాతుల కొరకు చేయకూడదు. దేవుని మహిమపరచడానికే మనము ఉన్నాము ఇప్పుడు భూలోకంలో. అంతే, ఈ భూలోకంలో మనం యేసును మహిమపరచడానికే ఉన్నాము. ఎందుకు చెప్పండి? ఎందుకు యేసుని మహిమపరచాలి? మనము ఎందుకు యేసుని మహిమపరచాలి చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. చెప్పు రమేష్, యేసుని ఎందుకు మహిమపరచాలి? చెప్పు చంద్రు, యేసుని ఎందుకు మహిమపరచాలి? మనకేమంత గడ్డి పట్టింది చెప్పండి, చెప్పండి. యేసుని ఎందుకు మహిమపరచాలి? యేసుని ఎందుకు కనపరచాలి చెప్పండి. మీరు మాట్లాడలేదు, నాకు చెప్పండి, నాకు చెప్పండి. వెరీ గుడ్. ఆయన ద్వారా మా పాపం క్షమించుకున్న. వెరీ గుడ్. చెప్పండి. ఉదయం ఉదయం అంటే ఉదయకిల్లి చూడాలా? నువ్వు చెప్పు, చెప్పు. ఉదయం అంటే ఉదయకిల్లి చూస్తున్నాడు, మధురు అంటే మనకెళ్ళి చూస్తావా? చెప్పండి. ఎందుకు ప్రియులారా? ఎందుకంటే ఆయన మన కొరకు దరిద్రుడుగా జన్మించాడు. మన పాపములన్నిటి కొరకు ఆయన, మనకు బదులుగా ఆయన చనిపోయాడు. మన పాప శిక్ష అంతా యేసు ప్రభువు మీద వేసుకున్నాడు. ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన తిరిగి లేవబడ్డాడు. ఆయన రక్తమిచ్చి మనందరినీ కొన్నాడు. ఆయన ప్రాణం పెట్టి ఆయన మనందరినీ రక్షించాడు. కాబట్టి ఆయన కొరకు మనం బ్రతకాలి. నా ఇష్టం, నేను ఎట్లయినా బ్రతుకుతానని నేను అనడానికి వీలేదు, నువ్వు అనడానికి వీలేదు. నా ఇష్టం వచ్చి నేను బ్రతుకుతానని నువ్వు అనడానికి వీలే లేదు, ఛాన్సే లేదు. నిన్ను యేసు తన రక్తంతో కొన్నాడు. నిన్ను తన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడు. కొన్నాడా లేదండి? తన ప్రాణం మనకు పెట్టాడా లేదా? పెట్టలేదా? మనకు ప్రాణం పెట్టారు కదా. అందుకని మన కొరకు కాదు ఈ లోకంలో బ్రతకాల్సింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మనం మన కొరకు బ్రతకడానికి వీల్లేదు. ఈ ప్రాణం మనది కాదు, ఈ జీవితం మనది కాదు. ఇది యేసు పెట్టిన భిక్ష, యేసు ఇచ్చిన జీవం ఇది, యేసు మనలో పెట్టిన ప్రాణం ఇది. కాబట్టి నీవు యేసు కొరకే బ్రతకాలి, నేను యేసు కొరకే బ్రతకాలి. మనందరూ యేసు కొరకే జీవించాలి. నా ఇష్టము, నా ఇష్టము, నా ఇష్టం అనడానికి వీలు లేదు, మనకు హక్కు లేదు. ఎందుకంటే ఆయన కొన్నాడు, నిన్ను రక్తమిచ్చి కొన్నాడు, ప్రాణం పెట్టి కొన్నాడు. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కానే కాదు. విలువ పెట్టి కొనబడిన వాడవు, నీవు ప్రాణమును పెట్టి కొనబడిన వాడవు. అందుకనే యేసు లక్ష్యము పెట్టుకో, యేసుని గురిగా పెట్టుకో, యేసును వెంబడించు, యేసు కొరకు మాత్రమే నీవు జీవించు. ప్రియులారా, యేసు కొరకు నీవు బ్రతకడం ప్రారంభించు. దేవుడి నీకేమి కావాలో అన్ని ఇస్తూ వస్తాడు. నీవు యేసు కొరకు బ్రతకడం ప్రారంభించు, యేసు నీకు అన్ని ఇస్తూ వస్తాడు. చూడండి, మీరు యేసు కొరకు నేను బ్రతుకుతాను ఈ రోజు నుంచి. నిజమే, నేను యేసు రక్తముతో కొనబడిన వాడును. యేసు నన్ను ప్రాణం పెట్టి కొన్నాడు. నా పాపములకు ప్రాయశ్చిత్తమైన అయినాడు. ఈ రోజు నుంచి నేను
నా కొరకు బ్రతకను, నేను యేసు కొరకే బ్రతుకుతానని యేసు కొరకు బ్రతకడము ప్రారంభించు. దేవుడు నీకు కావలసినవన్నీ నీవు అడగక ముందు ఇస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు కొరకు నీవు బ్రతకడము ప్రారంభించు. యేసు కొరకు నీవు సమర్పించుకొని నీవు యేసు కొరకు జీవించడము ప్రారంభించు. యేసు లక్ష్యముగా పెట్టుకొని నీవు జీవించడము ప్రారంభించు. యేసుని గురిగా పెట్టుకొని నీవు బ్రతకడము ప్రారంభించు. యేసు మార్గమే నా మార్గమని యేసు మార్గంలో నడుస్తూ బ్రతకడము ప్రారంభించు. అన్నీ నీకు ఇస్తూ వస్తాను. నీకేం కావాలో అన్నీ ఇస్తూ వస్తాను. నీవు అడగక ముందే నీకు ఇస్తూ వస్తాను. దేవుని వాక్యం ఏముంటుందంటే ప్రియులారా, అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా అనుగ్రహించువాడని. ఏమనుంది? అడుగు, అందరు చెప్పండి. అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికముగా దయచేవారు. అది ప్రియులారా, మనం అడిగే వాటికంటే ఎక్కువ ఇస్తాడని, మనం ఊహించు వాటికంటే ఎక్కువ ఇస్తాడు. అత్యధికముగా ఏం చేస్తాడో మనకు తెలియదు. నీవు యేసు మీద లక్ష్యం ఉంచి భక్తిని కొనసాగు. నీ భక్తి నీకే మేలు చేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతగా దేవుని కొరకు బ్రతకడము ప్రారంభించి భక్తి చేస్తూ వస్తాడో మీ భక్తి నీకు, నీ కుటుంబానికి కూడా మేలు చేస్తుంది. ప్రియులారా, అలాగే నా కుటుంబానికి మేలు చేస్తుంది. ఒకప్పుడు ఆంజనేయ భక్తులుగా ఉండి పూజలు చేస్తూ నేను దేవుని నమ్ముకున్న తర్వాత నా కుటుంబం అంతా రక్షణ పొంది, నా కుటుంబం అంతా అన్నదమ్ములందరూ ఉద్యోగాల్లో దీవించబడ్డారు. మంచి మంచి ఇల్లు, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని కార్లలో తిరుగుతున్నారు. కార్లలో పెద్ద పెద్ద ఇల్లులో కట్టుకొని తిరుగుతున్నారు. నీవు నిజముగా దేవుని కొరకు బ్రతకడము ప్రారంభించు. నీవు దేవుని నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నాయక్ వాళ్ళకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చింది. ఎలా వచ్చింది? నాయక్ ప్రార్థన చేశాడు. చేసినావా లేదా? చేయలేదబ్బా, చేశాడు. నీ ప్రార్థన బట్టి దేవుడు నీకు ఇచ్చాడు, మీ అన్నయ్యకి ఇచ్చాడు. నేను రాధిక కొరకు ప్రార్థన చేశాను. రాధిక కూడా అక్కడే మీ అన్న జాబ్ చేసేకళ్ళే జాయిన్ అయినా. దేవుడు అత్యధికంగా నీ భక్తి నీకు మేలు చేస్తుంది, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. బాబు ఏంటండి పేరు? ప్రసన్న. ప్రసన్న ప్రసంగి. ఇక్కడ చూడమ్మా, నీ భక్తి ఇక్కడ దేవునికి ఇష్టమైన భక్తిగా కట్టుకొని వెళ్ళే ప్రసంగి. ఆ భక్తి నీకు మేలు చేస్తుంది, నీ కుటుంబానికి మేలు చేస్తుంది. నా భక్తి నాకు మేలు చేసింది, నా కుటుంబానికి మేలు చేస్తుంది. నీ భక్తిహీనత నీకు ఉపయోగం ఉండదు, నీ కుటుంబానికి ఉపయోగం ఉండదు. గుర్తుపెట్టుకోండి. నీవు భక్తిహీనుడుగా బ్రతికితే నీకు మేలు నష్టమే, నీ కుటుంబానికి నష్టమే. నిజమైన భక్తి కట్టండి. నామకార్థ భక్తి చేయొద్దు. అందరూ అడిగారు, సార్ ఇంత డబ్బులు ఖర్చు ఎట్లా పెట్టావు సార్, ఇంత మందిరం ఎట్లా కట్టావు సార్, భోజనాలు ఎంతమంది, అంత చదువుకునే పిల్లలు అంటున్నావు, భోజనాలకు సేవకులకు అందరికీ ఏమి ఎలాగ ఖర్చు పెడుతున్నావు సార్?
దేవుని పని చేస్తున్నాం, దేవుడే ఇచ్చాడు అని చెప్పారు. దేవుడే చూసుకున్నాడు బ్రదర్, దేవుడే సాయం చేశాడు. నీవు దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు దేవుడు నీకు అవసరతలన్నీ తీరుస్తూ వస్తాడు. గుర్తుపెట్టుకోండి. నీ భక్తి నీకు నీ కుటుంబానికి మేలు చేస్తుంది. నీ భక్తిహీనత నీకు నష్టం చేస్తుంది, నీకు కుటుంబానికి నష్టం చేస్తుంది. నీ కుటుంబానికి మేలు చేస్తే నీ భక్తే కారణం. నీ కుటుంబానికి నష్టం జరిగిందంటే నీ భక్తిహీనతనే కారణం. ఏది జరిగినా నీవే కారణము. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా యేసు మీద లక్ష్యం ఉంచండి, యేసు మీద గురి పెట్టండి, నీ భక్తిని ఇచ్చేయండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గొప్పగా దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆశీర్వదించేవాడు. నిజంగా ఈరోజు అనేక మంది క్రైస్తవులు దీవించబడకపోవడానికి కారణం ఏంటో తెలుసా? భక్తిహీనతని. క్రైస్తవులు బాగా అప్పుల పాలే బతుకుతున్నారు. ఎందుకు కారణం తెలుసా? భక్తిహీనత. పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఎందుకో తెలుసా? భక్తిహీనత. భక్తిహీనత. భక్తిహీనత నీలో ఉండకుండా చూసుకో, తీసివేసుకో. వేర్లు పెరిగి వేసినట్టుగా వేర్లతో సహా భక్తిహీనత పెరిగి వేసుకో. నీవు భక్తిహీనత నీలో దేవుడు చూడకూడదు, దేవుని సేవకుడు చూడకూడదు, నీ తోటి స్నేహితులు నీలో భక్తిహీనత చూడకూడదు. నా స్నేహితుడు చాలా భక్తి కలిగిన వాడు, నాతో చదువుకునే స్నేహితుడు మంచి భక్తి కలిగిన వాడని చూడాలి. నీ స్నేహితుడు నీలో భక్తిని చూడాలి. నీ సంఘస్థుని నీలో భక్తిని చూడాలి. నీ తల్లిదండ్రులు నీలో భక్తిని చూడాలి. దేవుని సేవకుడి నీలో భక్తిని చూడాలి. అలాగని భక్తిని యేసు వైపు చూస్తూ భక్తిని కట్టుకో. యేసు వైపు గురిపెట్టి భక్తిని ప్రారంభించు. దేవుడు నిన్ను దీవిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేయండి. మోకరించండి, ప్రార్థన చేయండి. మౌనంగా ఉన్నదాన్ని నోరు తెరవండి, ప్రార్థన చేయండి. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. ప్రభువా, నీ వైపు చూసి ఇప్పటి నుంచి భక్తి చేస్తాను ప్రభా. నా భక్తిహీనత వలన నా కుటుంబం నష్టపోకూడదు నాయన. నా భక్తిహీనత వలన నా కుటుంబంలోనికి ఇప్పటి వరకు దీవెనలు రాలేదు నాయన. ఈ రోజు నుంచి యేసు నీ వైపు చూస్తూ ముందుకు నడుస్తాను నాయన. నీ మార్గంలో నడుస్తాను ఆయన. నీ కొరకు బ్రతుకుతాను ఆయన అని ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుని అడుగు, దేవుని అడుగు. ప్రభువా, నేను నుంచి నిజమైన భక్తి కలిగిన వాడుగా యేసు భయభక్తులు కలిగి జీవిస్తాను ఆయన. యేసు మార్గంలో నడుస్తాను ఆయన. సహాయం చేయి ప్రభువాని. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు మానవులతో నోరు తెరవండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి, నోరు తెరవండి, నోరు తెచ్చి ప్రార్థన చేయండి. మూడు వాళ్ళు ఉండొద్దండి. నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవాలి. నీ స్వరం దేవుడు వినాలి. నీ జీవితాన్ని మార్చబోతున్నా. దేవుడికి సమర్పించుకోండి. ప్రభువాని బిడ్డలను దీవించు. పశ్చాత్తాపంతో నేను మాలో ఉన్న భక్తిహీనతను తీసుకుపోయి, మాలో ఉన్న బలహీనతను తీసుకుపోయి యేసు వైపు చూస్తూ ముందుకు సాగడానికి యేసు కొరకు మేము బ్రతికే వారిగా చేయండి ప్రభు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ప్రభు. దీనులుగా, నమ్మకస్తులుగా, పరిశుద్ధులుగా చేయండి. నా పాప దోషములు యేసు నామములో క్షమించు. మీ యేసు రక్తంతో కడిగి నా పాప దోషములు యేసు నామములో క్షమించు. యేసు రక్తంతో కడిగి శుద్ధి చేయను. యేసు ప్రభువారి పేట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానం, నెమ్మది
ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకు తోడైంది యేసు వైపు చూస్తూ భక్తిని కొనసాగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.